ఫుట్బాల్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో అల్జీరియాతో జరిగిన అర్జెంటీనా తొలి మ్యాచ్లో బరిలోకి దిగిన మెస్సీ ప్రపంచ కప్ చరిత్రలో ఎవరూ అందుకోలేని మైలురాయిని చేరుకున్నాడు. 6 వేర్వేరు ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్లో ఆడిన తొలి ఫుట్బాల్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ మెస్సీకి మరో ప్రత్యేకతను తీసుకొచ్చింది. అర్జెంటీనా తరఫున అతడు తన 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. దీంతో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, కువైట్ దిగ్గజం బదర్ అల్ ముతావా తర్వాత 200 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఇప్పటి వరకు జర్మనీకి చెందిన లోథర్ మాథేయస్, మెక్సికో ఆటగాళ్లు ఆంటోనియో కార్బిజాల్, రఫాయెల్ మార్క్వెజ్, ఆండ్రెస్ గార్డాడో, అలాగే జర్మనీ గోల్ కీపర్ మాన్యుయల్ నోయర్లు 5 ప్రపంచ కప్లలో ఆడిన రికార్డును పంచుకున్నారు. ఇప్పుడు మెస్సీ వారందరినీ వెనక్కి నెట్టి 6 ప్రపంచ కప్లలో ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2022 ఖతార్ ప్రపంచ కప్లో మెస్సీ అద్భుత ప్రదర్శనతో అర్జెంటీనాను ప్రపంచ ఛాంపియన్గా నిలిపాడు. ఆ టోర్నీలో 7 గోల్స్ చేసిన అతడు ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్లో 2 గోల్స్ నమోదు చేసి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. పెనాల్టీ షూటౌట్లో కూడా తొలి విజయవంతమైన షాట్ను సాధించి అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ గణాంకాలు మెస్సీ ఎంత గొప్ప ఆటగాడో మరోసారి నిరూపిస్తున్నాయి. ఇప్పటికే 8 బాలన్ డి'ఓర్ అవార్డులు, కోపా అమెరికా టైటిళ్లు, ప్రపంచ కప్ ట్రోఫీని గెలిచిన మెస్సీ ఇప్పుడు 6 ప్రపంచ కప్లలో ఆడిన తొలి ఆటగాడిగా మరో చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫుట్బాల్ చరిత్రలో అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.